Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is enter any number. 7 enter చేస్తే మనకి అవుట్పుట్ కావాలి 1 spaces 1 1 2 spaces 2 1 అవుట్పుట్ కావాలి. So how to solve this problem? Enter any number. So enter any number. 7 అని ఎంటర్ కొడితే మనకి అవుట్పుట్ ఏం కావాలంటే 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 1 2 1 2 3 4 5 6 7 8 9 10 2 1 1 2 3 1 2 3 4 5 6 7 8 3 2 1 so 1 2 3 4 1 2 3 4 5 6 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 4 5 6 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7 7 6 5 4 3 2 1. So how to solve this problem? సో సేమ్ వీడియో ఫాస్ట్ చేయండి, ఫాస్ట్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. ఆల్రెడీ మీకు తెలుసు ఓన్గా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ అనేవి అర్థమైతే ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. హియర్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ 1 2 3 4 5 6 7. సో లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇది 1 to 7 రాయొచ్చు, లేదా 7 to 1 రాయొచ్చు. ఫస్ట్ 1 to n చదువు. ఇక్కడ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. n వాల్యూ 7 అని ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. సో లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 1 to n ఎలా రాస్తారు? i is equal to 1, i less than or equal to n, i is equal to i plus 1. సో ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఏం యాడ్ చేస్తాం? printf /n అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూస్ ఏంటో రాస్తున్నాం. ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం ఒక అవుటర్ లూప్లో టోటల్గా 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్నర్ లూప్ రాయాలి. ఇన్నర్ లూప్ ఎలా రాస్తాం? స్టార్టింగ్ వాల్యూ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కదా, ఎంత? 1. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో n ఇస్ ఈక్వల్ టు in plus 1. సో ఇక్కడ in వాల్యూ ప్రింట్ చేయండి. printf %d కామా i. ఇప్పుడు మనం ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. అంటే ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. అదే మనం ఇక్కడ 5 అని రాసి రన్ చేస్తాం అనుకోండి, ఎవ్రీ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అయ్యి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అని వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. అంటే స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం. అంటే ఇక్కడ వాల్యూ ఎంత రాయాలి? 1 రాయాలి. అప్పుడు in వాల్యూ 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ in వాల్యూ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లో ఇక్కడ i వాల్యూ ఎంత రాయాలి? ఇక్కడ కండిషన్ ఎంత రాయాలి? 2 రాయాలి.
2 రాస్తే ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 రాయాలి. అప్పుడు 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో ఈ వాల్యూ 3 రాయాలి. అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 టైమ్స్. అప్పుడు 1 2 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. ఆ వేరియబుల్ ఏమి రావాలి మనకి? 1 2 3 4 5 6 7 రావాలి. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ అంటే i. సో ఇక్కడ ఏం రాయాలి? i. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్ స్పేసెస్కి రాయాలి. సో స్పేసెస్కి ఇన్నర్ లూప్ రాయాలి. సో మనకి స్పేసెస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కండిషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. SP ఈజ్ ఈక్వల్ టు SP ప్లస్ 1. ఇక్కడ స్పేస్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ ఐఫన్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా? ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? ఇక్కడ స్టార్టింగ్ టోటల్గా లూప్ అనేది 12 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ టైం లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ టైం లూప్ అనేది 8 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ టైం 6 4 2 0 6 4 2 0. సో ఇప్పుడు మనం ఇక్కడ 8 12 10 8 6 4 2 0 రావాలి. అయితే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ n లో ఉన్న వాల్యూ ఎంత? n లో ఉన్న వాల్యూ 7. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇది i. సో n మైనస్ i అంటే మనకి వాల్యూ వస్తుంది. n మైనస్ i అంటే 6 5 4 3 2 1 0 వస్తుంది. ఇప్పుడు n మైనస్ i చేసి n మైనస్ ఐని ఫస్ట్ n మైనస్ i చేసి దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో n మైనస్ ఐ వాల్యూ ఎంత వస్తుంది? 6 5 4 n మైనస్ i 6 5 4 3 2 1 0. దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి ఇక్కడ కండిషన్ ఏం రాయాలి? 2 ఇంటూ n మైనస్ i. కండిషన్ 2 ఇంటూ n మైనస్ i రాయాలి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే విత్ ఇన్ ది ఫస్ట్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్డ్ పారాంథసిస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్డ్ పారాంథసిస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ జరుగుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 2 ఇంటూ n మైనస్ i అని రాస్తారు. ఇది రాంగ్. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగి అప్పుడు i అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ వస్తుంది 14 మైనస్ 1 అంటే ఇక్కడ 13 వస్తుంది. నెక్స్ట్ వన్ 14 మైనస్ 2 అంటే 12 వస్తుంది. అలా ఇక్కడ రాంగ్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఫస్ట్ n మైనస్ i జరిగిన తర్వాత దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇది స్పేసెస్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇన్నర్ లూప్లో ఇన్నర్ లూప్స్ రాయాలి. అంటే ఒక అవుటర్ లూప్లో ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్. నెక్స్ట్ ఇన్నర్ లూప్. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? స్టార్టింగ్ వాల్యూ 1 2 1 3 2 1 4 3 2 1 5 4 3 2 1 6 5 4 3 2 1 7 6 5 4 3 2 1. స్టార్టింగ్ వాల్యూ తెలియదు కాబట్టి వదిలేసేయండి. సో డిక్రిమెంట్ నంబర్ dn ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి వదిలేసేయండి.
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? లాస్ట్ వాల్యూ చూడండి, లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత 1. ఇక్కడ dn వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ పర్సెంటేజ్ d dn. ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఒక ఫిక్స్డ్ నెంబర్ రాయాలి, వేరియబుల్ నెంబర్ రాయాలి. సో dn is equal to ఇప్పుడు ఇక్కడ ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? సో చూడండి, ఇక్కడ స్టార్టింగ్ 1 టైం రిపీట్ అవ్వాలి, 2 టైమ్స్. ఇక్కడ మనకి లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? 1 రాస్తే ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. అదే ఇక్కడ నేను సెకండ్ టైం 2 రాయాలి. అప్పుడు మనకి 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కండిషన్ 2 ప్రింట్ అవుతుంది, dn వాల్యూ -1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ 2 1 ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ లో ఎంత రాయాలి? dn వాల్యూ 3. 1 2 3 4 5 6 7. సో మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 రావాలి. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏంటి? i. i రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేయాలి? n i in sp dn. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఒక అవుటర్ లూప్లో 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఈ బాడీలోకి స్టేట్మెంట్స్ అని ఈ బాడీలోకి వస్తే తర్వాత i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఇనిషియలైజేషన్ కండిషన్, ఇది బాడీ. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది బాడీ. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది బాడీ. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ చేస్తే అవుటర్ లూప్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. Salt f new f5 f2. సో ప్యాటర్న్ 10.c అని తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ నుంచి కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. వైడ్ మెయిన్ సో విత్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్లో సో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? ఇంట్ n, ఇంట్ i, ఇంట్ ఇంక్రిమెంట్ నంబర్, ఇంట్ స్పేస్, ఇంట్ డిక్రిమెంట్ నంబర్. క్లియర్ ద స్క్రీన్ clr/scr. ఇప్పుడు యూజర్ నుంచి n వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి. సో printf enter any number, then scanf %d, address of n. ఓకే, ఇప్పుడు ఇది అవుటర్ లూప్, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ అన్ని ఈ బాడీలోకి వస్తాయి. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ చేయాలి. ఓకే, ఇప్పుడు i is equal to 1 while i less than or equal to n, printf/n. So i is equal to 1 while i less than or equal to n, printf %d, in. ఇక్కడ ఎవ్రీ టైం న్యూ లైన్ కలవాలి కదా, printf/n. ఇప్పుడు ఈ అవుటర్ లూప్లో ఇది ఒక స్టేట్మెంట్ వస్తుంది, printf/n. తర్వాత ఎన్నో లూప్ రాయాలి.
ఇన్నర్ లూప్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతున్నప్పుడు ఈ 1 ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం ఈ స్పేసెస్ అనేవి 12 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు ఈ స్పేసెస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, ఈ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2. ఈ ఇన్నర్ లూప్ అనేది 5 into 2 సో 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఐ వాల్యూ 3 అవుతుంది, అప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఈ అవుటర్ లూప్ అనేది 3 టైమ్స్, ఇన్నర్ లూప్ అనేది 8 టైమ్స్, ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది, అప్పుడు ఇది 4 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 4 టైమ్స్. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది, అప్పుడు ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్, ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది, అప్పుడు ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్. నెక్స్ట్ స్పేసెస్ అనేది ఈ ఇన్నర్ లూప్ 2 టైమ్స్, నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్. నెక్స్ట్ ఐ వాల్యూ 7 అవుతుంది, అప్పుడు ఈ ఇన్నర్ లూప్ 7 టైమ్స్, ఈ స్పేసెస్ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, ఈ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్. సో ఇక ఫస్ట్ ఇక్కడ IN is equal to 1 ఇనిషియలైజేషన్ కండిషన్ I less than IN less than or equal to I. So printf percentage D comma IN is equal to IN plus 1. Next spaces SP is equal to 1. స్పేసెస్ ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, కండిషన్ ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ 2 into n minus i విత్ ఇన్ ది ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. నెక్స్ట్ స్పేస్ ప్రింట్ చేయాలి. ఐఫోన్ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ SP is equal to SP plus 1. నెక్స్ట్ ఇన్నర్ లూప్లో డిక్రిమెంట్ నంబర్ స్టార్టింగ్ వాల్యూ I while dn greater than or equal to 1. printf percentage D comma dn. Next dn is equal to dn minus 1. నెక్స్ట్ ఇక్కడ I is equal to I plus 1. సో F2 సేవ్ చేసి చూడండి, ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, ఇది సెకండ్ ఇన్నర్ లూప్, ఇది థర్డ్ ఇన్నర్. ఫస్ట్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది n మైనస్ ఐ, n వాల్యూ ఎంత మనకి 7 మైనస్ ఐ వాల్యూ ఎంత 1, ఇది ఎవాల్యుయేట్ అవుతుంది ఫస్ట్ 6. నెక్స్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో టోటల్గా 12 టైమ్స్ ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ కండిషన్ ఫాస్ట్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు మనకి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఐ వాల్యూ 1 అయినప్పుడు I is equal to 1. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది, సో I is equal to 2. సో ఐ వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, మనకి ఇక్కడ 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్లో n వాల్యూ 7 మైనస్ ఐ వాల్యూ ఎంత 2, వాల్యూ ఎంత వస్తుంది 5 ఇక్కడ రీప్లేస్ అయ్యి నెక్స్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో వాల్యూ ఎంత 10. సో SP లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ లూప్ అనేది 10 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10.
1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎన్నో లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. dn వాల్యూ 2 కాబట్టి 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ I is equal to I plus 1. సో కాబట్టి ఇక్కడ 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది. అంటే థర్డ్ ఇటరేషన్లో I is equal to 3 అయినప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ పైకి వెళ్ళి ఎస్ printf స్లాష్ n న్యూ లైన్కి వచ్చి ఈ ఇన్నర్ లూప్ అనేది I వాల్యూ ఎంత ఇక్కడ 3 కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి 1 2 3 లూప్ అనేది ఫస్ట్ టైం 1 టైం, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది స్పేసెస్ n వాల్యూ 7 మైనస్ 3 4 ఇంటూ 2 8. సో ఇన్నర్ లూప్ అనేది 8 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఇక్కడ వాల్యూ 3 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ 3 2 1. నెక్స్ట్ I వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ I is equal to 4 ఎస్ పైకి వెళ్తుంది ట్రూ కాబట్టి న్యూ లైన్కి వచ్చి ఈ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ I వాల్యూ 4 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్. అప్పుడు 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ I వాల్యూ 4 కాబట్టి 7 మైనస్ 4 అంటే వాల్యూ 7 మైనస్ 4 3 2 ఇంటూ 3 6 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 6. నెక్స్ట్ I వాల్యూ 4 కాబట్టి ఇన్నర్ లూప్ 4 to 1 4 3 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో I వాల్యూ 5 అవుతుంది. I is equal to 5 ఎస్ కండిషన్ ట్రూ పైకి వెళ్తుంది. అప్పుడు ఈ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అయ్యి 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 మైనస్ 5 2 వస్తుంది. 2 ఇంటూ 2 4 కాబట్టి ఈ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 1 2 3 4. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 5 4 5. నెక్స్ట్ 4 స్పేసెస్. నెక్స్ట్ 5 4 3 2 1. సో ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్. అప్పుడు 5 4 3 2 1 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 6 అవుతుంది. సో వన్స్ అగైన్ కండిషన్ ట్రూ కాబట్టి న్యూ లైన్కి వచ్చి ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2 స్పేసెస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్. అప్పుడు 6 5 4 3 2 1. నెక్స్ట్ టైం I వాల్యూ 7 అవుతుంది. సో 7 అయినప్పుడు ఇన్నర్ లూప్ ఇక్కడ 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఇక్కడ n వాల్యూ 7 I వాల్యూ 7 7 మైనస్ 7 0 2 ఇంటూ 0 0 కండిషన్ ఫాల్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 7 7 6 5 4 3 2 1. నెక్స్ట్ I వాల్యూ 8 అవుతుంది. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. మనకు అవుట్పుట్ వస్తుంది. మనకి ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే ఒకసారి F2 సేవ్ చేయండి. ఎస్ ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నంబర్ 7 ఆల్ట్ F5 మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఐఫన్ ఇస్తే ఐఫన్, స్టార్ ఇస్తే స్టార్ అనేది ప్రింట్ అవుతుంది.
సో Alt F9 ఎస్, ఇక్కడ ఐఫన్ ప్లేస్లో స్టార్ ఇస్తున్నాను. Alt F9 ఎస్, Control F9, ఎంటర్ ఎనీ నెంబర్ 7, Alt F5, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ స్టార్ ప్లస్ స్పేస్ ఇస్తున్నాను. మనకి మిడిల్లో స్పేసెస్ వస్తాయి. 1 స్పేసెస్ 1, 1 2 స్పేసెస్ 2 1, 1 2 3 స్పేసెస్ 3 2 1. సో Alt F9 ఎస్, Control F9, ఎంటర్ ఎనీ నెంబర్ 7, Alt F5. సో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది 1 to 7 చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని 7 to 1 కూడా చేయొచ్చు. ఓకే, ఇదే ఒకటిని 7 to 1 ఎలా చేయాలి ఒకసారి చూడండి ఇక్కడ. సో 7 to 1 అంటే లూప్ అనేది 7 to 1 ఎలా రాస్తాము? n ఎంటర్ చేసిన వాల్యూ, n వాల్యూ ఎంత? n is equal to 7. సో కాబట్టి లూప్ అనేది 7 times రిపీట్ అవ్వాలంటే 7 to 1 i is equal to n, i greater than or equal to 1, i is equal to i minus 1. సో ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf/n. ఇది నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ రోస్ 7 కాబట్టి 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 7 to 1. ఇక్కడ ఐ వాల్యూస్ రాస్తున్నాం. సో ఐ వాల్యూస్ 1 2 3 4 5 6 7. ఎవ్రీ టైం అవుట్పుట్ న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf/n. నెక్స్ట్ టైం ఈ లూప్ రాయాలి. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 1, ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ అనేది ఎలా ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. in is equal to in plus 1. సో ఇక్కడ in వాల్యూ ప్రింట్ చేయాలి. printf %d, in. ఓకే, ఇప్పుడు ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా? ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను 5 రాస్తాను అనుకోండి, లూప్ అనేది ఎవ్రీ టైం 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. స్టార్టింగ్ ఎంత రాయాలి? స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ లూప్ రిపీట్ అవ్వాలి? 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత రాయాలి? 1 రాయాలి. నెక్స్ట్ టైం 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? 7 to 1 కదా. ఇక్కడ 7 6 5 4 3 2 1. ఓకే, మనకు ఫస్ట్ టైం 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ 1 రాయాలి. సెకండ్ టైం 2 రాయాలి. నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలని చెప్పాం? అర్థమెటిక్ మనకున్న వేరియబుల్స్లో అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇక్కడ n వాల్యూ ఎంత? 7. n మైనస్ i చేస్తాం అనుకోండి 0, n మైనస్ i ప్లస్ 1 చేస్తాం అనుకోండి వాల్యూ అవుతుంది n మైనస్ i. n మైనస్ i అంటే 0 1 2 3 4 5 6 ప్లస్ 1. n మైనస్ i ప్లస్ 1 అంటే ఫస్ట్ టైం 1 2 3 4 5 6 7 వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాయాలి మన కండిషన్? n మైనస్ i ప్లస్ 1 రాయాలి. నెక్స్ట్ స్పేసెస్. సో స్పేసెస్ sp is equal to 1, sp less than or equal to, sp is equal to sp plus 1.
సో printf ఐఫన్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? Starting, so 12 times repeat avali, next time 10, next time is 8, next 6, next 4, next time 2, next time 0. ఓకే, ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ అంతా 7 6 5 4 3 2 1. I మైనస్ 1 చేసాం అనుకోండి అంటే 6 5 4 3 2 1 0. అంటే దాన్ని ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమి రాయాలి మనం? 2 into I minus 1 within the open parenthesis closed parenthesis లో రాయాలి. అంటే ఇక్కడ కండిషన్ ఏమి రాయాలి? 2 into I minus 1. నెక్స్ట్ సెకండ్ ఇండర్ లూప్. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? స్టార్టింగ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి వదిలేసేయండి. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? 1 1 1 1 1. లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ 1. సో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి dn is equal to dn minus 1. సో ఎవ్రీ టైం ఇక్కడ printf స్లాష్ అని రాయండి. printf dn వాల్యూ ప్రింట్ చేయండి. printf %d, dn. ఓకే, ఇప్పుడు ఈ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్, స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? సో ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? స్టార్టింగ్ 1 టైం రిపీట్ అవ్వడానికి ఎంత వాల్యూ రాయాలి? 1. 1 రాసాం అనుకోండి, 1 టైం రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం 2 రాయాలి, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో 1 2 3 4 5 6 7 వచ్చాయి. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. వాల్యూ ఎంత? n minus i plus 1. n minus i plus 1. n minus i plus 1. ఇప్పుడు దీన్ని కోడ్లో కన్వర్ట్ చేయాలి. కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఇది అవుటర్ లూప్. ఒక అవుటర్ లూప్లో టోటల్గా 1 2 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఓకే, చూడండి ఇక్కడ అవుటర్ లూప్ n to 1. సో I greater than or equal to 1, I is equal to I minus 1. Next first inner loop lo I is equal to 1, starting value condition print. This is next. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కదా అయ్యన్ని. ఇక్కడ 7 7 6 5 4 3 2 1 కాబట్టి n minus i plus 1 రాయాలి. ఇక్కడ స్పేసెస్ దగ్గర 2 into i minus 1 రాయాలి. ఇక్కడ dn వాల్యూ n minus i plus 1 రాయాలి. సేమ్ రిమైనింగ్ అంతా సేమ్. Alt F9, ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 7 అని ఎంటర్ చేస్తే Alt F5, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ స్పేస్ ఇస్తే స్పేస్ వస్తుంది, ఐఫోన్ వస్తే ఐఫోన్ వస్తుంది.
సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 2 ఇంటూ I మైనస్ 1 రాస్తారు. సో స్టార్టింగ్ వాల్యూ I వాల్యూ 7 కాబట్టి 2 ఇంటూ 7 14 మైనస్ 1. సో స్టార్టింగ్ I వాల్యూ 1 అయినప్పుడు 13 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ I వాల్యూ 2 అయినప్పుడు ఇక్కడ I వాల్యూ 2 కాబట్టి I వాల్యూ 2 స్టార్టింగ్ I వాల్యూ 7, నెక్స్ట్ I వాల్యూ 6. 7 to 1 కదా ఇది. సో I వాల్యూ 7 అయినప్పుడు ఇన్ని స్పేసెస్ ప్రింట్ అవుతాయి. I వాల్యూ 6 అయినప్పుడు ఇక్కడ 6 మైనస్ 1 కాబట్టి 11. ఇక్కడ 11 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. సో ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఐఫోన్ ఇస్తున్నాను. సో ఇది రాంగ్. Alt F9 S Control F9 ఎంటర్ ఎనీ నంబర్ 7 Alt F5. సో చూడండి ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇది 5, ఇది 1, ఇది 3, ఇది 5, ఇది 7, 9, 11, 13. ఇది రాంగ్. ఓకే, సో కాబట్టి ఓపెన్ పెరెన్సిస్, క్లోజ్డ్ పెరెన్సిస్. ఫస్ట్ ఇదే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది జరుగుతుంది. సమ్ స్పేస్, సో Alt F9 S Control F9 enter any number 7 Alt F5. So 1 spaces 1 1 2. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.